ఏలూరు ధర్మబేరి ప్రాంగణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నారా శేషు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. 13వ తేదీన ముగ్గుల పోటీలతో ప్రారంభమైన ఈ సంబరాలు సోమవారం గాలిపటాల పోటీలతో ముగిశాయి. ఏలూరు నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. గాలిపటాల పోటీల్లో విజేతలకు ఫాదర్ బాలా, నగర ప్రముఖులు నారా వెంకట నరసింహమూర్తి, కమ్ముల ఆదినారాయణ, పసుపులేటి సత్యనారాయణ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల నిర్వాహకులు నారా శేషు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ప్రజల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించి ధర్మబేరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సంబరాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు బాబు కొద్దిగా దగ్గర జరగండి, అందరూ దగ్గర జరగండి. ఓకే, రెడీ? అందరూ చూడాలమ్మా. ఓకే సార్. ఉన్నారా కొంచెంసేపు పారిపోతే కనిపెడుతుందా? ప్రతి ఒక్కరికి మా ధర్మబేరి సార్ మీరు అనుకోవచ్చండి. కూర్చోండి, ఆనందపడతారు. కూర్చోండి సార్.
బహుకరించాల్సిందిగా నారా వెంకట నరసింహమూర్తి గారిని ఒకసారి దగ్గర రండి సార్ అమ్మ దగ్గర చూడు చక్కగా వాళ్ళు చూడండి. సంబరాల పేరుతో శ్రీ నారా శేషు గారు వారి మిత్ర బృందం ఈ విధంగా 3 రోజుల నుంచి ఏలూరు పుర ప్రజలను ఒక చోట చేర్చి మన దేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైనటువంటి సంక్రాంతి పండుగని మనం అందరం కలిసి జరుపుకోవడానికి కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన దేశంలో ఇలాంటి పండుగలు దేశ సంప్రదాయాన్ని మన చిన్నారులకు తెలియజేయడం చాలా అవసరం. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనం ఇల్లు దాటి బయటకు రావడం లేదు, బయట సంబరాల్లో పాల్గొనడం లేదు. ఇలాంటి ఒక మంచి వాతావరణాన్ని మంచి స్థలంలో ఏర్పాటు చేయడం ద్వారా మరి పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా శేషు గారు ఆకర్షించి ఈ 3 రోజుల పండుగల్లో అందరూ కూడా కుటుంబాలతో కలిసి వచ్చి జరుపుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. 10 రోజుల క్రితం మేము సంక్రాంతి పండుగ చేయాలని అనుకున్న వెంటనే స్టార్ట్ చేసి ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుని భారత సంస్కృతికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ సంస్కృతికి అన్నీ ఒక చోట మనకి అవకాశం ఉంది కదా ధర్మవేరు ప్రాంగణంలో. ఆ ప్రాంగణంలో ఈ సంస్కృతికి సంబంధించిన అన్ని గంగిరెద్దులు, అలాగే భోగి, ఎడ్ల బడులు, బొమ్మల కొలువు, ఇలా భోగిపడి చిన్నపిల్లలకి భోగిపడి పెట్టడం, ఇలా అన్నీ ఒకే చోట చూడటం అందరిగా ఉంటుంది. మనం మన ఇంట్లో చేసుకునే కన్నా ఈ ధర్మవేరు ప్రాంగణంలో అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సందడిని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మొదటి రోజు ముగ్గులు పోటీలు పెట్టాం. నిన్న అదే భోగి రోజు భోగి మంటలు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటం, అలాగే గంగిరెద్దుల మేడతాడాలు. ఈరోజు ఈ కైట్స్ ఎగరేయటం జరిగింది, గాలిపటాలు ఎగరేయటం. అలాగే ఈ జాతరకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ధర్మవేరు ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన నా స్నేహితులు, నా స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ కార్యక్రమం సందర్భంగా. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ఒక ఏలూరు నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనడం గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి.